హాయ్ అండి, వెల్కమ్ టు అలోన్ న్యూట్రిషన్ తెలుగు. నా పేరు కిషోర్ రెడ్డి అళ్ళ ఫ్రమ్ విజయవాడ. నేను ఈరోజు ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ అనేది చేశాను. అసలు మనం టెక్నాలజీని ఎలా వాడుతున్నాం, అలాగే మనం సోషల్ మీడియా ఛానల్స్ని ఎలాగ వాడుతున్నాం, మన మైండ్ని మనం ఎట్లా ఉపయోగిస్తున్నాం అనేది పూర్తి స్థాయిలో తెలుసుకోవాలనుకున్నా. ఎందుకంటే మనం యాజ్ ఎ డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్గా ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తాం. అది మేబీ అది మనీ ఎర్న్ చేయడం కోసం కావచ్చు, అది మన ప్యాషన్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు మనకి. ఈరోజు మనం టెక్నాలజీని ఎలా వాడుతున్నాం, మనం సోషల్ ఛానల్స్ని ఎట్లా వాడుతున్నాం, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఒకసారి డైరెక్ట్గా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే మాత్రం ఇటువంటివి చాలా మీరు మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీకు కనపడటం అనేది ఉండదు. అందుకని మీరు కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీరు లాస్ట్లో ఈ వీడియో గురించి కామెంట్ చేయండి పూర్తిగా. ఓకే, దేనికి నేను తీసుకున్నటువంటి ఎక్స్పెరిమెంట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ని తీసుకున్నానండి ఈరోజు. అంటే జనరల్గా ఎవరో కూడా మీరేం చూస్తున్నారంటే చూపించడానికి ఇష్టపడరు. సో ఇదైతే నా ఫీడ్ అండి, మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా ఇక్కడ. అయితే మనం ఏదైతే చూసామో దాన్ని బట్టి ఇక్కడ మనకి సజెషన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకసారి మీకు నాకు సజెషన్స్ ఏమైనా వచ్చినాయి అనేది చూపిస్తాను. దీన్ని ఎట్లా మనం ఎనలైజ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను మీకు ఇక్కడ. ఓకేనా? సో ఇలా వచ్చినాయి కదా ఇక్కడ. అంటే నేను చూసే కంటెంట్ని బట్టి నాకు వచ్చినటువంటి సజెషన్ ఇదంతా కూడాను. ఇప్పుడు మీ ఫీడ్లో చూస్తే మీరు కూడా ఈ ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. మీకు ఎట్లా అనేది చెప్తాను. అయితే దీన్ని నేను సైజ్ చిన్న చేసేసి ఒక 2 స్క్రీన్ షాట్లు తీయటం అనేది జరిగింది. సో ఇంత చిన్న సైజ్ వచ్చిన తర్వాత 2 స్క్రీన్ షాట్లు తీసి రెడీగా పెట్టుకున్నా. సో ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్స్ని మనం చాట్ జీపీటీలోకి అప్లోడ్ చేసి ఒకసారి అడిగి చూస్తే అదేం చెప్తుందో ఒకసారి చూద్దాం. సో ఈ ఎక్స్పెరిమెంట్ అంతా కంపల్సరీగా చేయాలంటే అది మీ అవసరాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు అండి, అంతేగాని ఇది కంపల్సరీ ఏం కాదు. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం అక్కడ ఏదైతే 2 స్క్రీన్ షాట్లు తీసామో దాన్ని ఒక బేసిక్ ఏదైతే ఒక క్వశ్చన్ అడుగుదాం. మనం దీన్ని ఏం చెప్తుంది అనేది ఇక్కడ చూద్దాం ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఈ 2 ఉన్నాయి కదా ఫోటోలు. నేను ఈ రెండింటిని కూడా ఇక్కడ యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ప్రాంప్ట్ అనేది నేను ప్రీవియస్గా ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నేను ప్రిపేర్ చేసింది ఇది. దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ హోమ్ పేజ్, వాట్ ఐఎమ్ వాచింగ్ రెగ్యులర్లీ అండ్ ద సజెషన్స్ గేవ్ యూట్యూబ్ టు బి బేస్డ్ ఆన్ మై ఇంట్రెస్ట్స్. అంటే నేను ఏదైతే చూసానో ఆ ఇంట్రెస్ట్ని బట్టి నాకు ఇక్కడ ఇదంతా ఇచ్చింది. ఇక్కడ ప్లీజ్ అనలైజ్ మై ప్యాషన్, ఇంట్రెస్ట్ అండ్ డిజైర్డ్ బేస్డ్ ఆన్ మై టైమ్ స్పెంట్ ఆన్ సోషల్ మీడియా ఛానల్స్ అని పెట్టాను ఇక్కడ. అంటే నేనేం చూస్తున్నానో దాన్ని బట్టే కదా అనలైజ్ చేసేది. సో ఇప్పుడు ఒకసారి ప్రాంప్ట్ని రన్ చేద్దాం. ఇది మీరు ఏదైతే చాట్ జీపీటీ ఫ్రీ ఉందో మీరు దాంట్లో కూడా రన్ చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ రిజల్ట్ ఏమొచ్చిందో చూద్దాం. ఇక్కడ చూడండి రిజల్ట్స్ ఇచ్చింది. బేస్డ్ ఆన్ యువర్ హోమ్ పేజ్ స్క్రీన్ షాట్స్ హియర్ డీప్ అనాలిసిస్ ఆఫ్ ప్యాషన్స్, ఇంట్రెస్ట్స్ అండ్ డిజైర్స్ ఇన్ఫర్డ్ ఫ్రమ్ వాచ్ ప్యాటర్న్స్ అని చెప్పింది ఇక్కడ. అంటే మన యూట్యూబ్లో మన రికమెండేషన్స్ బట్టి మనకు వచ్చిందని చెప్పేసి టాప్ 5 కోర్ ప్యాషన్ ఏరియాస్ అని చెప్పేసి బిజినెస్ గ్రోత్, ఫన్నెల్స్, మార్కెటింగ్ అని వచ్చింది. నేను లీడ్ జనరేషన్ గురించి, ట్రైనింగ్ గురించి వర్క్ చేస్తున్నా కదా దానికి వచ్చింది ఇక్కడ. వీడియోస్ ఆన్ జీటీఎం స్ట్రాటజీ, ఫేస్బుక్ యాడ్స్, ప్రీ కాల్ సిస్టమ్స్ అండ్ స్క్రిప్ట్ రైటింగ్ కోర్సెస్ రిఫ్లెక్ట్ యువర్ యాక్టివ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఫన్నెల్ బిల్డింగ్, క్లయింట్ ఎక్విజిషన్, స్ట్రాటజిక్ కంటెంట్ మార్కెటింగ్ అనే దాని గురించి వచ్చింది ఇక్కడ. సో యూ హ్యావ్ డ్రాన్ యాక్షనబుల్ మార్కెటింగ్ హ్యాక్స్, ఆటోమేషన్ అండ్ స్కేలబుల్ సిస్టమ్స్ అని చెప్పి ఒక ఫస్ట్ బిజినెస్ గ్రోత్ గురించి చెప్పింది ఇక్కడ. తర్వాత అట్లాగే మైండ్ సెట్ అండ్ సక్సెస్ సైకాలజీ వచ్చేసి దే ఆర్ లయింగ్ టు యూ, ఐక్యూ ఇస్ హ్యూమిలిటీ రేషియో, మైండ్ బాడీ ఇన్సైట్స్ అని చెప్పేసి కొన్ని రావడం జరిగింది ఇక్కడ. స్ట్రాంగ్ క్యూరియాసిటీ ఫర్ మెంటల్ మోడల్స్, అంటే ఇప్పుడు మన మైండ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది యాజ్ ఎంటర్ప్రెన్యూర్ అనే దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేయడం అనేది జరిగిందని చెప్తుంది అక్కడ. న్యూరో మార్కెటింగ్ అండ్ బిలీఫ్ బ్రేకింగ్ కంటెంట్, డిజైర్ టు అండర్స్టాండ్ హ్యూమన్ బిహేవియర్, డెసిషన్ మేకింగ్ సైకాలజీ అండ్ సక్సెస్ ప్యాటర్న్స్. అంటే మనం ఏదైనా దాంట్లో సక్సెస్ అవ్వాలంటే ఇవన్నీ కూడాను మనకి అవసరం అవుతాయండి. దాని మీద నేను ఎక్కువ చూస్తున్నానని చెప్తుంది అది. అట్లాగే తెలుగు రీజనల్ పొలిటికల్ అవేర్నెస్. సో కొన్నిసార్లు మనం ఎంత అనుకున్నా కూడా ఏదో ఒక తమ్నైల్ వస్తేనో, క్లిక్ బైట్ వస్తేనో, పొలిటికల్దో లేకపోతే ఏదో ఒకటి క్లిక్ చేస్తాం కదా మన తెలుగులో ఉన్నాయి కూడా. సో మల్టిపుల్ తమ్నైల్స్ ఇన్ తెలుగు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, జగన్, లోకల్ లీడర్స్ అని చెప్పి వచ్చింది ఇక్కడ. డీప్ ఎంగేజ్మెంట్ విత్ తెలుగు కల్చర్, కరెంట్ అఫైర్స్ అండ్ కమ్యూనిటీ నెరేటివ్స్. నేను ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా రోజు ప్రపంచంలో చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కొద్దిగా వాచ్ చేస్తూ ఉంటా కొద్దిగా టైం ఇక్కడ. లైక్లీ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్, ఎడ్యుకేట్ అండ్ ఇంపాక్ట్ తెలుగు స్పీకింగ్ ఆడియన్స్. సో ఇక్కడ ఇది. తర్వాత అట్లాగే ఏఐ ఆటోమేషన్ అని చెప్పి టెక్ టూల్స్ అనే దాని గురించి ఇంకా కొంత ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో వాచింగ్ అబౌట్ మెటా, వేల్, ఏఐ చిట్ చాట్, జీరో టు ఏఐ ఎక్స్పర్ట్, ఏఐ ఏజెన్సీస్, అంటే మిగతా ఇవన్నీ కూడా కొంత ఏఐ గురించి ఇవ్వడం జరిగింది. స్పిరిచువాలిటీ, మోటివేషన్, ఎథికల్ అప్లిఫ్ట్మెంట్ అనే దాని గురించి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ ఈ సజెషన్స్ వచ్చిన దాన్ని బట్టి చూసుకుంటే కనుక
సో ఏదైతే నేను అనవసరమైన కంటెంట్ అనేది తక్కువ వాచ్ చేస్తున్నాం, ఎంతవరకు అవసరం అంతవరకే వాచ్ చేస్తున్నాను నేనైతే. అయితే ఇప్పుడు ఇక్కడ దీంట్లో నేను ఏం చేశానంటే, సో మీరు కూడా ఈ చెకింగ్ అనేది చేసుకోవచ్చు. బేసిక్గా ఇక్కడ వరకు వచ్చింది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే, నేను దీన్ని ఫుల్ ప్రాంప్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఫుల్ ప్రాంప్ట్ అంటే ఏంటి, నేను ఈ ప్రాంప్ట్ని ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ ఐ వాంట్ అనలైజ్ మై సోషల్ మీడియా ప్రెజెన్స్, ఐ క్రియేటెడ్ దిస్ ప్రాంప్ట్ అని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాను నేను ఇక్కడ. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఎవర్ సెల్ఫ్ యాజ్ ఎ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ రైటర్ అండ్ క్రియేట్ మీ ఏ డీటెయిల్డ్ రిఫైన్డ్ ప్రాంప్ట్ అని చెప్పేసి ఇప్పుడు నేను ఏదైతే బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చానో దాన్ని రిఫైన్ చేయమనే ఒక వర్షన్ని ఇక్కడ అడగడం అనేది జరిగింది. సో ఇక్కడ మళ్ళీ నేను ఏదైతే ఇక్కడ ఇచ్చిన ప్రాంప్ట్ ఉందో దాన్ని ఇచ్చేసి ఎంటర్ చేస్తే ఇక్కడ అబ్సల్యూట్లీ అని చెప్పి ఇంకో ప్రాంప్ట్ అనేది తీసుకురావడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ ఈ ప్రాంప్ట్ ఏంటి, ఇక్కడ నేను అడుగుతున్నట్టుగా ఇది చాట్ జీపీటీ అని అడగడం జరుగుతుంది. ఐ హ్యావ్ అప్లోడెడ్ ఏ స్క్రీన్ షాట్ అని చెప్పేసి ఆ విజువల్ పెట్టేసి ఏమేమి అనలైజ్ చేయమంది మనం అడిగిన దానికంటే కూడా క్లియర్గా ఇక్కడ ప్రాంప్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ 2 ఫోటోలు ఇచ్చి మళ్ళీ ఇక్కడ అనలైజ్ చేయమంటారా అని అడుగుతుంది ఇక్కడ. సో అనలైజ్ చేయమంటారంటే అవును ఇక్కడ అనలైజ్ చేయాలి కదా మళ్ళీ, అందుకని చెప్పేసి ఈ 2 స్క్రీన్ షాట్లని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాయి. ఇప్పుడే వస్తాం, మళ్ళీ చూద్దాం ఒకసారి ఇక్కడ. ప్లీజ్ రన్ దిస్ రిఫైన్డ్ ప్రాంప్ట్ అంటున్నానండి దీంట్లో. అప్పుడేం జరుగుతుందో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ యూట్యూబ్ కన్జంప్షన్ అనలిస్ట్ రిపోర్ట్ అని చెప్పేసి టాప్ ఇంట్రెస్ట్స్, సబ్ కాన్షియస్ డిజైర్స్ అని చెప్పేసి బిజినెస్ గ్రోత్ అండ్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్స్ అండ్ అథారిటీ సైకాలజీ, తెలుగు పొలిటికల్ కామెంటరీ, ఏఐ అండ్ టెక్ ఆటోమేషన్, మైండ్ సెట్ అండ్ పర్సనల్ గ్రోత్, క్రియేటర్ ఎకనమీ అండ్ కంటెంట్ స్ట్రాటజీ అని చెప్పి వచ్చింది ఇక్కడ. దీని గురించి ఏదైతే ముందు వచ్చినాయో దాన్నే ఇంకా కొంచెం డీటెయిల్డ్ గా ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, అంటే రీసెంట్ టైమ్స్ లో నేను ఎక్కువ ఏం వాచ్ చేస్తున్నాను దాని గురించి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది క్లియర్ గా. సో ఇక్కడ తర్వాత 2 వచ్చేసి ప్యాషన్ పర్పస్ సిగ్నల్స్ వచ్చేసి యు ఆర్ డ్రాన్ టు సింప్లిఫైయింగ్ బిజినెస్ సిస్టమ్స్ ఫర్ అదర్స్ అని చెప్పింది ఇక్కడ. ఇది మాత్రం ఖచ్చితంగా నిజమేనండి. నేనైతే ఇప్పుడు సింపుల్ గా క్రియేట్ చేసే ఒక బిజినెస్ సిస్టమ్ గురించి అనేది చూడటం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది బాగా లెంగ్తీ కోర్సులు కానీ ట్రైనింగ్స్ కానీ తీసుకోవడానికి ఇష్టపడరు. అది కూడా పర్టికులర్గా ఎవరంటే ఎంటర్ప్రెన్యూర్స్. ఎవరైతే ఇప్పుడు మీకు స్టూడెంట్ కానీ కొంతమంది ఖాళీగా ఉన్నారో వాళ్ళు లెంగ్తీ ట్రైనింగ్స్ నేర్చుకొని అదంతా చేయడానికి ఇష్టపడతారు. కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగే వ్యక్తి కానీ, ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రెన్యూర్ కానీ, లేకపోతే ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కానీ వాళ్ళ సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకోవాలంటే అంత టైం బెటర్. ఆ టైంని సింప్లిఫై చేయడానికి నేను ఎక్కువ ప్రయత్నిస్తున్నాను, దాని మీద వర్క్ చేస్తాను. ఎందుకంటే నా ఇంట్రెస్ట్ అంతా దాని మీద ఉంది కనుక. సో దీనికోసం ఫన్నెల్స్, యాడ్ స్ట్రాటజీస్, గో టు మార్కెటింగ్ స్ట్రాటజీని ఆటోమేషన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత అట్లాగే బిల్డింగ్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ స్టోరీ టెల్లింగ్ అని చెప్పేసి మనం ఏదైనా ప్రొడక్ట్ కానీ సేల్ చేయాలంటే ఒక స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్ అనేది ఉండాలండి. అంతేగాని మనం నా దగ్గర ప్రొడక్ట్ ఉంది కొనుక్కో, నా దగ్గర ఆపర్చునిటీ ఉంది జాయిన్ అయిపో, ఇది కాదండి మార్కెటింగ్ అంటే. సో దీని మీద వర్క్ చేయడం జరుగుతుంది. తర్వాత అట్లాగే యూజింగ్ ఏఐ టు రీప్లేస్ అవుట్డేటెడ్ బిజినెస్ మోడల్స్. ఏదైతే ఇప్పుడు లో ట్రస్ట్ ఏజెన్సీ సర్వీసెస్, లేకపోతే ఇప్పుడు మనకి ఇక్కడ మన బిజినెస్ లో కూడా ఏం జరుగుతుంది, ట్రస్ట్ బిల్డ్ చేయకుండా అమ్ముదామని చూస్తూ ఉంటారు. ఏది టెంపరీగా ప్రాఫిట్ వస్తే చాలని చూస్తూ ఉంటారు. ఎవడో ఒకరిని బలి చేసేయాలి, ఈ రోజు ఆఫర్ వచ్చిందని, ఇటువంటి కొన్ని టాక్టిక్స్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత అట్లాగే సర్వింగ్ తెలుగు స్పీకింగ్ ఎంటర్ప్రెన్యూర్స్, రీజనల్ కంటెంట్, కల్చరల్ రిఫరెన్సెస్ అని వచ్చింది. ఏదైనా మనం మన కల్చర్ గురించి మనం చూస్తాం కదా, అది చెప్తుంది ఇక్కడ. అట్లాగే క్రియేటింగ్ ఎడ్యుకేషన్ ప్లస్ ఎంపవర్మెంట్ కంటెంట్ అని చెప్పి లైక్లీ యువర్ ఫ్యూచర్ కమ్యూనిటీ ఆర్ ప్రొడక్ట్ విల్ కంబైన్ దిస్ అని చెప్పింది. ఖచ్చితంగా ఇది నిజమేనండి ఇక్కడ. తర్వాత అట్లాగే పర్పస్ డైరెక్షన్ అని చెప్పి బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ట్రెడిషనల్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ మోడర్న్ డిజిటల్ సిస్టమ్స్ యూజింగ్ ఏఐ, ఫన్నెల్స్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ కంటెంట్, మేక్ దెమ్ విజిబుల్, ఆటోమేటెడ్ అండ్ స్కేలబుల్ ఎథికల్లీ. ఇదైతే ఖచ్చితంగా నేను పెట్టుకున్న మిషన్ ఇదేనండి. దాని మీద నేను వర్క్ చేయడం జరుగుతుంది గత కొద్ది రోజులుగా. మీరు కంటెంట్ అబ్జర్వ్ చేస్తే కూడా మీకు అర్థమవుతుంది. తర్వాత అట్లాగే కంటెంట్ సైకాలజీ అండ్ లెర్నింగ్ స్టైల్ అని ఇచ్చింది ఇక్కడ. విజువల్ లెర్నర్ అని ఇచ్చింది, అంటే ఎక్కువ చూడటం ద్వారా మనం నేర్చుకుంటాం అని చెప్పి. నేను చూడటం ద్వారా కాదండి, చాట్ జీపీటీలో మీకు ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. అది చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ నేనేం చేస్తాను అనేది కూడా చాలా వరకు ఇక్కడ. అంటే నేను రీసెర్చ్ మీద కూడా ఎక్కువసేపు ఉండడం జరుగుతుంది, కంటెంట్ మాట్లాడటం జరుగుతుంది, తర్వాత సిస్టమ్స్ని ఆటోమేషన్స్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. పీపుల్ని కన్విన్స్ చేయకుండా ఎట్లా మనం ఒక బిజినెస్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలనేది
ఇక్కడ క్లియర్ గా నేను ప్రాక్టీస్ చేయడమే జరుగుతుంది. షార్ట్ అండ్ లాంగ్ ఫామ్ మిక్స్ అనేది చెప్పడం జరిగింది. నేను కొన్నిసార్లు లాంగ్ ఫామ్ కంటెంట్ కూడా గంటన్నర 2 గంటలు ఉండే కూడా మొత్తం కూలంకషంగా చూస్తానండి. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి కొన్ని టూల్స్ తో ఆ స్క్రిప్ట్ మొత్తం తీసుకొని అనలైజ్ చేసి దీంట్లో మనకి ఏమైనా ఉపయోగపడే పాయింట్లు ఉన్నాయని చూసుకున్న తర్వాత ఆ వీడియో చూడటం అనేది జరుగుతుంది. అంటే మనకి ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం. వాల్యూ సీకర్, వాల్యూ డ్రివెన్ బై కంటెంట్ దట్ ప్రామిసెస్ ట్రాన్స్ఫార్మేషన్, ఆర్ఓఐ అండ్ క్లారిటీ. ఇక్కడ ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండి. మనం ఎక్కడైతే టైం పెడుతున్నామో ప్రతి చోట చూసుకోవాలి. మనం టైం పెట్టినా, డబ్బు పెట్టినా, ఏదన్నా మనం ఒక పర్సన్ మీద ఇన్వెస్ట్ చేసిన టైం కానీ అక్కడ మనకి కొంత లాభం వచ్చేటట్టు చూసుకోవాలి ఇక్కడ. ఓకేనా? తర్వాత అట్లాగే ప్యాటర్న్ ఓరియంటెడ్, యూ లైక్ ఫ్రేమ్ వర్క్స్, కంపారిజన్స్, రేషియోస్ అండ్ మోడల్స్ అని చెప్తుంది. జీటీఎం స్ట్రాటజీ, ఐక్యూ హ్యూమిలిటీ రేషియో అని చెప్పింది ఇక్కడ. అది నిజమేనండి ఇక్కడ. ఎందుకంటే మనం ఇక్కడ ఒక ఫ్రేమ్ వర్క్ అనేది క్రియేట్ చేస్తే ఒక్కసారి మనం ఏదైనా ప్రాసెస్ చేసామనుకోండి, దాన్ని స్టెప్ బై స్టెప్ డివైడ్ చేసుకున్నప్పుడు మనకి చాలా ఈజీగా ఉండడం జరుగుతుంది. నేను దాని మీద వర్క్ చేయడం జరుగుతుంది. తర్వాత బ్రాండ్ ఆర్చ్ టైప్ అని చెప్పేసి నేను ఏ టైప్ అని ఇచ్చింది ఇక్కడ. క్రియేటర్, యూ సీక్ ఫ్రేమ్ వర్క్స్ అండ్ సిస్టమ్స్ అండ్ కంటెంట్ స్టైల్స్ అని చెప్పి నా గురించి చెప్పడం జరిగింది ఇక్కడ. తర్వాత అట్లాగే యూ కెన్ యూజ్ టు ఎడ్యుకేట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పింది ఇక్కడ. అంటే కన్విన్స్ చేయడం కాదు, ఎడ్యుకేట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉపయోగిస్తామని చెప్పేసి. సేజ్ టైప్ అని ఇచ్చింది ఇక్కడ. యూ సేజ్ ట్రూత్, క్లారిటీ అండ్ నాలెడ్జ్ అని ఇచ్చింది, ఎస్పెషల్లీ ఇన్ బిజినెస్, సైకాలజీ అండ్ డిజిటల్ ట్రెండ్స్ ఇక్కడ. ఓకే, తర్వాత అట్లాగే హీరో అని ఇచ్చింది. ఇంకొక ఆర్చ్ టైప్ వచ్చేసి యు ఆర్ పర్పస్ డ్రివెన్, వాంట్ టు ఫిక్స్ బ్రోకెన్ సిస్టమ్స్, ఎస్పెషల్లీ ఎంఎల్ఎంస్ అండ్ ఏజెన్సీస్ అండ్ బ్రింగ్ క్లారిటీ టు ద మాసెస్ అని వచ్చింది. మిగతా ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ తో కానీ లేకపోతే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అని ఈ పర్టికులర్ బిజినెస్ మోడల్ తో టచ్ లేని వాళ్ళు, డిజిటల్ మార్కెటర్స్ అయినా కూడా వాళ్ళు చెప్పే ఏదైతే ఇప్పుడు మీకుందో ఏదో నార్మల్ గా చెప్పడమే జరుగుతుంది, కానీ డీప్ గా చెప్పడమే జరగదు. ఇక్కడ నేను ఏదైతే ఇప్పుడు ఈ 2 బిజినెస్ లోనే ఎక్స్పీరియన్స్ ఉంది కనుక క్లియర్ గా నేను ఆ సైకాలజీ మొత్తం నాకు అర్థమైంది కనుక నేను క్లియర్ గా చెప్పగలిగిన పొజిషన్ లో ఉన్నాను ఇక్కడ. తర్వాత అట్లాగే యు ఆర్ హైబ్రిడ్ ఆఫ్ ద సేజ్, హీరో ప్లస్ క్రియేటర్ ఆర్చ్ టైప్ అని చెప్పి ఈ మూడింటిని మనం మిక్స్ చేసి ఉందాం అని చెప్పింది. తర్వాత అట్లాగే ఎడ్యుకేట్ విత్ అథారిటీ, సింప్లిఫై కాంప్లెక్స్ సిస్టమ్స్ అండ్ ర్యాలీ ఏ మిషన్ బేస్డ్ మూవ్మెంట్ అని చెప్పి చెప్పడమే జరిగింది. ఇదైతే వాస్తవేనండి ఇక్కడ. తర్వాత అట్లాగే స్ట్రాటజిక్ సజెషన్స్ ఆఫ్ పర్సనల్ బ్రాండ్ అండ్ యూట్యూబ్ అని చెప్పేసి ఏ వచ్చేసి ఛానల్ పొజిషనింగ్ చెప్పింది. హెల్పింగ్ తెలుగు ఎంటర్ప్రెన్యూర్స్ రీప్లేస్ అవుట్డేటెడ్ సెల్లింగ్ మెథడ్స్ విత్ ఎథికల్ ఏఐ పవర్డ్ సిస్టమ్స్, స్టోరీ టెల్లింగ్ అండ్ ఫన్నెల్స్ ఇన్ జస్ట్ 30 days. ఇది రాబోయే ఏదైతే ఫ్రీడమ్ లీడ్జన్ ఫార్ములా పూర్తి ప్రోగ్రామ్ ఉందో దీనికి సంబంధించిందేనండి. దాన్ని తర్వాత నేను రివీల్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత అట్లాగే సిగ్నేచర్ కంటెంట్ బకెట్స్ అని చెప్పేసి బ్రేక్ డౌన్స్ అండ్ రియాక్షన్స్, డీకోడ్ అదర్ గురూస్ స్ట్రాటజీస్ లైక్ హార్మోజీ, ఎన్ఎంఐ, ఎంఎంఐ అండ్ సూబీ అని ఇవ్వడం జరిగింది. అంటే సబ్రీ సూబీ అని చెప్పి సెల్ లైక్ క్రేజ్ అని ఒక బుక్ ఉందండి. అది అలెక్స్ హర్మోజీ అంటే మనకి మార్కెటింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు అలెక్స్ హర్మోజీని టాప్ ఫేమస్ వాళ్ళంతా కూడా చూస్తున్నారండి. అయితే ఇప్పుడు తర్వాత అట్లాగే ఎంఎంఐ అంటే మిలియనీర్ మైండ్ ఇన్సెంటివ్ అని చెప్పేసి మనకి ఇండియాలో జరిగే ఒక ప్రోగ్రామ్ అండి. అది ఏదైతే నేను ఆ ఫస్ట్ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన తర్వాత నాకు లైఫ్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. అంటే మనం బిజినెస్ని ఎట్లా చేయాలి, ఎట్లా చేయకూడదు డిజిటల్ అనేది నాకు క్లియర్గా అర్థం అవడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి తెలుగు బిజినెస్ మిస్ బస్టెడ్. అంటే మనం కొన్ని అనుకుంటా ఉంటాం ఇక్కడ. అంటే మనం ఏదైనా ఇప్పుడు బిజినెస్ లో జాయిన్ అయిపోతే సక్సెస్ అయిపోతాము, ఏదో కోర్సులో జాయిన్ అయిపోతే సక్సెస్ అయిపోతాం, ఏదో టూల్ కొంటే సక్సెస్ అయిపోతాము. ఇవన్నీ మిత్స్ అండి ఒక రకంగా చెప్పాలంటే కూడా. వాటిని రాబోయే రోజుల్లో మీరు స్టెప్ బై స్టెప్ అనేది చూస్తారు. ఇప్పుడు చాలా మంది డిజిటల్ మార్కెటర్స్ ఏంటి, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, మీరు ఈ ఒక్కటి నేర్చుకుంటే చాలు, ఫేస్బుక్ యాడ్, ఈ ఒక్క ఎస్ఈఓ నేర్చుకుంటే చాలు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఒకవేళ మీరు ఎంటర్ప్రెన్యూర్స్ గా ఉంటే కనుక అటువంటి మాటలు వినొద్దండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక బిజినెస్ ని బిల్డ్ చేయాలంటే మీరు ఒక బిజినెస్ ఫౌండర్ గా ఉండి ఒక టీం బిల్డ్ చేయాలి, టెక్నాలజీని బిల్డ్ చేయాలి, అన్ని ఇక్కడ సేల్స్ ప్రాసెస్ కావచ్చు, లేకపోతే డెలివరీ ప్రాసెస్. అంటే ఇప్పుడు మీరు ఎవరినైతే తీసుకొస్తారో వాళ్ళకి ఆన్ బోర్డింగ్ అని ఇటువంటి వాటన్నిటిని డీల్ చేయాలి. ఒక లీడర్ గా ఉండాలి, ఒక ఫాలోవర్ గా కాదు. అయితే మీరు జస్ట్ ఏదన్నా ఒక స్కిల్ నేర్చుకుంటే కనుక ఏదన్నా కంపెనీతో పనిచేసే ఒక ఎంప్లాయీగా తయారవుతారు, మీరు ఒక జాబ్ పర్సన్ గా తయారవుతారు, కానీ ఎంటర్ప్రెన్యూర్ గా తయారవడం అనేది జరగదు. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఏఐ ప్లస్ ఫన్నెల్స్ ట్యూటోరియల్స్ చెప్పి షో టూల్స్, సెటప్ అండ్ డిఎన్ఎం ప్రోస్ అండ్ అదర్ అసెట్స్ అని వచ్చింది. పవర్ స్టోరీ సిరీస్ అని వచ్చింది. వీటన్నిటి మీద కంటెంట్ క్రియేట్ చేసుకోమని చెప్పింది. ఫ్రీడమ్ బ్లూ ప్రింట్ డైరీస్ అని చెప్పి చెప్పడం జరిగింది. డాక్యుమెంట్ యువర్ సిస్టమ్స్, లాంచెస్, కమ్యూనిటీ, బిహైండ్ ద సీన్స్, వీటన్నిటిని చెప్పమంటుంది. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది టెక్నాలజీని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాము, దీనివల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం, వేస్ట్ చేస్తున్నావా లేకపోతే దాన్ని ఉపయోగించుకుంటున్నావా పూర్తి స్థాయిలో అనేది తెలియడం కోసం క్రియేట్ చేసినటువంటి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అండి ఇది ఇక్కడ. ఓకేనా? షార్ట్ ఫామ్ కంటెంట్ స్ట్రాటజీ అని చెప్పి నా కంటెంట్ స్ట్రాటజీని కూడా సజెస్ట్ చేసింది. సో వై 95% తెలుగు బిజినెస్ ఓనర్స్ ఫెయిల్ ఆన్లైన్. ఆల్రెడీ మనకి
మన బిజినెస్ లో కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 90% 95% ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారని చూస్తే కనుక ఈ లాంగ్ టర్మ్ గ్రోత్ స్ట్రాటజీస్ లేవు, స్కిల్స్ నేర్చుకోరు, వాటిని నేర్చుకున్న వాటిని ఇంప్లిమెంట్ చేయరు, ఏదైతే మనం బిజినెస్ మోడల్ చేస్తున్నామో దాన్ని డీప్ గా అండర్స్టాండ్ చేసుకోరు, పీపుల్ కి హెల్ప్ చేయాలన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ కానీ ఇంటెన్షన్ కానీ లోపల మైండ్ లో ఉండదు, ఓన్లీ మన ప్రాఫిట్స్ మాత్రమే మనకి కావాలి అనేది ఇటువంటి కొన్ని ఉంటాయి ఇక్కడ. తర్వాత అట్లాగే హౌ ఏఐ రీప్లేసింగ్ 5 lakh per month ఏజెన్సీ రిటైనర్స్. ముందు ముందు మనకి ఏదైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది మెల్లిమెల్లిగా క్రమక్రమంగా ఆక్రమించేయడం జరుగుతుందండి. మనం గంటల తరబడి రోజుల తరబడి మనం చేసే మిస్టేక్స్ ఏదైతే ఉందో వాటిని ఒక 5-10 minutes క్లియర్ గా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కరెక్ట్ టూల్స్ ని వాడుకుంటే సాల్వ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇది. సో దీనికి సంబంధించింది షార్ట్ ఫామ్ కంటెంట్ క్రియేట్ చేయమని చెప్తుంది. ఖచ్చితంగా మీరు ఆ కంటెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత అట్లాగే లాంగ్ ఫామ్ ప్లేలిస్ట్ ఐడియాస్ అని చెప్పి, ఫ్రీడమ్ లీడ్ జెన్ స్టోరీస్ అని చెప్పి, క్లయింట్ జర్నీస్ అని ముందు ముందు వాటిని కూడా మీరు చూస్తారు. తర్వాత అట్లాగే సిస్టమ్ సెటప్ సాటర్డేస్ అంటుంది. నేను ఒకసారి దీని గురించి మాత్రం ఆలోచిస్తాను. ఎందుకంటే మనం ఒక బిజినెస్ సిస్టమ్ని ఏదైతే ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ అనేది అలవాటు అయిపోయిన తర్వాత మనకి రెగ్యులర్ గా చేసేదాన్ని ఆ బోరింగ్ టాస్క్లు చేయకుండా మనం దానికి ఒక సిస్టమ్ సెటప్ చేస్తే ఆ సిస్టమ్ మన కోసం వర్క్ అవుతుంది. అటువంటి దాన్ని ఎట్లా బిల్డ్ చేయొచ్చు అనే దాని మీద కూడా నేను వర్క్ చేయడం జరుగుతుంది. తర్వాత అట్లాగే డిజిటల్ ఎథిక్స్ ఇన్ 2025 అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత అట్లాగే ఫైనల్ రికమెండేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రేమ్ వర్క్స్ ని డాక్యుమెంటేషన్ చేయమని, తర్వాత అట్లాగే పాడ్కాస్ట్ ని, లైవ్ సిరీస్ ని వీటన్నిటిని రిలీజ్ చేయమని చెప్పేసి, తర్వాత అట్లాగే పొజిషనింగ్ యువర్ కంటెంట్ అరౌండ్ ఎథికల్ ఆటోమేషన్ అండ్ ఫ్రీడమ్ సెల్లింగ్ అని చెప్పేసి సో దీని మీద చెప్పడం జరిగింది. డిజైన్ ఏ శాంపిల్ యూట్యూబ్ ఛానల్ బయో అండ్ బ్యానర్ అంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం అవసరం లేదు. ఇప్పటి వరకు చూసారు కదా, ఇప్పుడు నేను ఎట్లయితే అనలైజ్ చేసుకున్నానో మీకు ఇంత డీప్ గా చెప్పకపోవచ్చు, కానీ ఏంటంటే మీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీకు ఈ ప్రాంప్ట్ ఉపయోగిస్తే కనుక మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ లో నేను ఆ ప్రాంప్ట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పోయిందే ఉంది, మీరు జస్ట్ ఏం వాచ్ చేస్తున్నారు, అసలు మీ గురించి మీరు తెలుసుకోవడానికి, మీ గురించి మీరు తెలుసుకుంటే, మీరు ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారని తెలుసుకుంటే, ఏం చేయకూడదని తెలుసుకుంటే, తర్వాత ఆటోమేటిక్గా ఏం చేయాలనేది ఆటోమేటిక్గా మీకు తెలిసిపోద్ది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు. తర్వాత అట్లాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ కూడా ఒకటి లీవ్ చేయండి. ఓకేనా? మోర్ ఇటువంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి, దీనికి రిలేటెడ్ కామెంట్ అనేది పెట్టండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ కిషోర్ రెడ్డి అలా, ఐఎమ్ ఫర్ ఎవర్.